దీపావళి వస్తుందనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది టపాసులు. పండుగ వారం ఉందనగానే ఎవరి ఇంట్లోనైనా ఈ సందడే ఉంటుంది. ఇక పిల్లలు ఉంటే వారు టపాకాయలు కొనేదాకా పోరు పెడుతూనే ఉంటారు. పిల్లలే కాదు, పెద్దలకు కూడా దీపావళి టపాసులు కాల్చడం అంటే అదో సరదా. అయితే దీపావళి అంటే నిజంగా టపాసులే కాదు, అదో దీపాల పండుగ. నరకాసురుణ్ణి వధించినందుకు గాను ప్రజలంతా సంతోషంతో జరుపుకునే వేడుక అది. దీంతో పాటు చాలా మంది ఆ రోజున లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. దీపావళికి ముందు రోజున వచ్చే ధన త్రయోదశి రోజున అందరూ లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఈ నెల 15వ తేదీన ధన్తెరస్ రానుంది. ఈ క్రమంలో ఆ రోజున లక్ష్మీదేవి పూజతో పాటు పలు వస్తువులను కూడా కొనాలట. దీంతో అలా కొనేవారికి ఇంకా ఎక్కువ శుభాలు కలుగుతాయట. ఆ రోజున ఏమేం వస్తువులు కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. వంట పాత్రలు. ఇత్తడితో తయారు చేసిన వంట పాత్రలను ధన్తెరస్ రోజున కొనుగోలు చేసి వాటిని ఇంట్లో తూర్పు దిక్కున ఉంచాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. చీపురు. ధన్తెరస్ రోజున చీపురును కొనాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్నవారికి పట్టిన దరిద్రం పోతుందట. ఎలక్ట్రానిక్ వస్తువులు. ఫ్రిజ్, మొబైల్ ఫోన్, టీవీ వంటి వస్తువులను ధన్తెరస్ రోజున కొనాలట. అనంతరం వాటిని ఇంట్లో వాయువ్య దిశగా ఉంచాలి. అలా చేస్తే అనుకున్న పనులు జరుగుతాయట. అకౌంట్స్ బుక్. వ్యాపారం చేసేవారు అకౌంట్స్ పుస్తకాన్ని రిజిస్టర్ కొనుగోలు చేసి దాన్ని వారి షాపులో లేదా ఆఫీసులో పడమర దిశగా ఉంచాలి. దీంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. చేసే వృత్తికి సంబంధించినవి. ఎవరు ఏ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా వాటికి సంబంధించిన ఏదో ఒక వస్తువును ధన్తెరస్ రోజున కొనుగోలు చేసి లక్ష్మీదేవిని పూజించాలట. దీంతో వారికి ఆ రంగంలో విజయం చేకూరుతుంది. గోమతి చక్ర. గోమతి చక్ర అనే పేరున్న 11 గవ్వలను కొనుగోలు చేసి వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంట్లోని లాకర్లో పెట్టాలి. దీంతో సంపద కలుగుతుంది. లక్ష్మీదేవి, వినాయకుడు. ధన్తెరస్ రోజున లక్ష్మీదేవి, వినాయకుడు కలిసి ఉన్న ఫోటోను లేదా గోల్డ్ కాయిన్ను ఇంటికి తెచ్చుకుని వాటికి పూజ చేయాలి. దీంతో ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. సంపద కూడా వృద్ధి చెందుతుంది. స్వస్తిక్ చిహ్నం. స్వస్తిక్ బొమ్మను ఇంటి ప్రధాన ద్వారం లేదా గేట్ వద్ద వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో వారికి అదృష్టం కలిసి వస్తుంది. బంగారం. ధన త్రయోదశి రోజున వీలైతే బంగారం కూడా కొనవచ్చు. దానికి ఇంత పరిమితి అని లేదు. ఎంత తక్కువ కొన్నా ఆ రోజు బంగారం కొంటే మంచి జరుగుతుందట. ఉదయం 6:34 సాయంత్రం 6:20 బంగారం కొనేందుకు మంచి ముహూర్తాలు ఉన్నాయట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.